యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు ఉత్తరం చదవండి. మెహతా సార్ ఏం చెప్పారంటే, గురువుల గురించి ముద్రించడానికి ముందు ఒకసారి గురువులతో మాట్లాడాలి. అందుకే వాళ్లను తమ ఆఫీస్కు రమ్మన్నాను. వాళ్లతో మాట్లాడారు. ఆ తర్వాత చివరికి ఏమన్నారంటే, చూడండి, అలా చేయకండి, ఇది మా పరువుకు సంబంధించింది. అందరూ ఏమంటారు? మిమ్మల్ని ఎవరూ అనుమానించాలనుకోవట్లేదు. అందుకే మీరు మీ మిగతా ఉపాధ్యాయులకు కూడా చెప్పండి, రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళమని, అలాగే చదువు చెప్పడం మొదలు పెట్టమని. లేదంటే మరోసారి మీకు విజ్ఞప్తి చేసుకోను. రమా, నీకేమనిపిస్తోంది? వీళ్ళు నాకెందుకు సహాయం చేస్తుంటారు? ఎందుకంటే మీ మాటల్లో దమ్ముంది, మీ మాటల్లో నిజం ఉంది. అలాగే మీరేం కోరారో అది సమంజసమైంది. కాదు, నేను ప్రతి ఒక్కరిని సమంజసమైందే కోరుతాను. మరి అందరూ ఇలా ఎందుకు ఆలోచించరు? అందరూ నాకెందుకు సహకరించకుండా ఉంటారు? మెహతా సార్ నాకెందుకు సహాయం చేశారు అంటే, ఎందుకంటే ఆయన స్వయంగా ఒక గొప్ప వ్యక్తి. అలాగే ఆయన ఒక మంచి విజ్ఞాని కూడా. అందుకనే నా ఈ నమ్మకం ఇంకా పటిష్టంగా మారింది. చదువు వ్యక్తిని ఎలాంటి పై స్థాయికి తీసుకెళ్తుందంటే, అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మానసికంగా కనిపిస్తూ ఉంటారు. వ్యక్తి చదువుకోవడంలో అలాగే విజ్ఞాని కావడంలో చాలా తేడా ఉంటుంది. వ్యక్తి కేవలం చదువుకోవడమే ముఖ్యం కాదు. సరైన పద్ధతిలో చదువుని గ్రహించగలిగితే ఆ వ్యక్తిలో నాణ్యత పెరుగుతుంది. కావాలంటే ఆ వ్యక్తి మన జాతివాడు కావచ్చు, లేదా వేరే జాతివాడు కావచ్చు. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉంది రమా, ఈరోజు కాకుంటే రేపు ప్రతి జాతిలోని వాళ్ళు ఇది అర్థం చేసుకుంటారు. జీవితంలో నాణ్యత పెంచడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం చదువు అని. ఇక నేను ఈ విషయంలో జీవితమంతా వాదిస్తూనే ఉంటాను. చదవండి, రాయండి, కానీ దాంతోపాటు విజ్ఞాని అవ్వండి అని. ఎందుకంటే చదవడం, రాయడం కేవలం కార్యాలయంలో ఉద్యోగం చేయడానికి కాదు, నిజానికి జీవితం యొక్క స్థాయిని పెంచడానికి చాలా ముఖ్యం. ఇదిగో, చాలు, నా ఆకలి తీరిపోయింది. అదేంటి? లేదు రమా, చూడు, పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. సగం రొట్టె మిగిలింది, ఇదిగో తిను. అయ్యో వద్దు, నా కడుపు నిండిపోయింది. అయితే గుటక వేయి. నీ సామర్థ్యాన్ని పెంచుకో. సామర్థ్యాన్ని పెంచుకున్నావంటే ఎక్కువ తిండి తినగలుగుతావు. పట్టు. అయ్యో, కడుపులో ఎంత చోటుందో అంతే తింటాను కదా. రమా, నువ్వలా అనొద్దు, తినొచ్చు కదా. ఇదిగో. ఇంకొద్దు, నా కడుపు నిండిపోయింది. రమా తిను. ఇంకొద్దు. లేదంటే నా మీద ఒట్టే రమా. నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. సగం రొట్టె మిగిలింది, త్వరగా తిను. తిను. జేజబాయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఈ భీమ్ అదృష్టం చాలా బాగుంది. ప్రతి ఆపదను దాటుకుని వస్తున్నాడు. ఈ భీమ్ ఉన్నాడు కదా,
ఒకసారి బొంబాయి గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు, ఒకసారి రాజు మహారాజుల దగ్గరికి, ఇక ఇప్పుడు ఆ మెహతా సాబ్ దగ్గరికి వెళ్ళాడు. నాకు అర్థమే కాదు, అందరూ తన మాటల్ని ఎలా వింటారో ఏంటో. ఏం పర్వాలేదు. ఎవరు ఎక్కువగా ఎగురుతారో దెబ్బలు కూడా వాళ్ళకి ఎక్కువ తగులుతాయి. ఒక్కసారి బలమైన దెబ్బ తగిలిందనుకో, ఇక ఆ వ్యక్తి ఎగరడం సంగతి తర్వాత. ముందు సరిగ్గా నడవడానికి కూడా పనికిరాడు. ఈ భీమ్ రమ ఎగురుతూనే ఉండాలి. ఇక ఏదో ఒకరోజు దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. ఇక ఆ దెబ్బ మనమే తగిలించాలి. తర్వాత గవర్నర్ ఏంటి, మెహతా సార్ ఏంటి, ఎవ్వరికి కూడా దగ్గరగా వెళ్ళనే లేడు. చూస్తూ ఉండు. భోజనం చేస్తారట. ఇప్పుడు పూర్తయిపోయింది. ఇక నువ్వు ప్రశాంతంగా కూర్చో, నేను పళ్ళెం శుభ్రం చేసి వస్తాను. ఏమైంది? నీళ్ళివ్వండి. నీళ్ళ? ఇదిగో తాగించండి. అదేంటి నీ చేతులతో తాగు? ఎందుకు? ఇంతకుముందు తాగించారు కదా, ఇప్పుడు మళ్ళీ తాగించండి. అలాగా, సరే తాగు. ఇక విశ్రాంతి తీసుకో. గురువుగారు, అంతగా ఏ కొండ విరిగిపడిందని, ఏం ఆపదొచ్చిందని మీరు ఆ చిన్న జాతికి చెందిన భీమరావుకు చదువు చెప్పడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది? చెప్పండి. నాకు అనిపించడం లేదు నరోత్తమ్ జోషి, నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవడం అంత ముఖ్యమని. లేదు గురువుగారు, మీకు ఏమనిపిస్తుందో అది ముఖ్యం కాదు గురువుగారు. నాకు ఏమనిపిస్తుందో అది చాలా ముఖ్యం. ఇక నాకు ఈ విషయంలో సమాచారం మొత్తం తెలియడం మంచిదని అనిపిస్తుంది. ముందుగా మేనేజర్ కూడా విషయం పూర్తిగా చెప్పలేదు, ఇప్పుడు మీరు కూడా చెప్పడం లేదు. మనందరం ఏం నిర్ణయించుకున్నాం? మీరు భీమరావుకి చదువు చెప్పకూడదని ఇదే నిర్ణయించుకున్నాం కదా. చెప్పండి. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గురువుగారు, మీ ఆరోగ్యం ఏమైనా చెడిపోయిందా? మీరు జోషి గారితో ఇలా మాట్లాడుతున్నారేంటి? మిమ్మల్ని ఎవడడిగాడో అది చెప్పండి. చెప్పాను కదా మీకు చెప్పనని. గురువుగారు, మీరు మాకు చెప్పనని చెప్పారు, ఇక మేము చెప్పమని అంటున్నాం. ఇక మీరు చెప్పక తప్పదు గురుగారు. త్వరగా చెప్పండి, ఏం జరిగింది? లేదంటే మీరు ఇక్కడి నుంచి క్షేమంగా ఎక్కడికి వెళ్ళలేరు. నువ్వు నన్ను ఆపుతావా? మర్చిపోకో, నేను నీ ఉపాధ్యాయుణ్ణి, నువ్వు ఒక విద్యార్థివి. గురుగారు, ఇది మీరు మర్చిపోకండి, నేను ఒక సాధారణ విద్యార్థిని కాదని. నరోత్తమ్ జోషిని నేను. నా చెయ్యి వదులు, వదులు. అయ్యో జోషి గారు, నేనేమంటున్నానంటే గురువుగారిని వదిలేసేయండి. నా చెయ్యి వదులు, వదులు. సరే, గురువు గారి ఆజ్ఞనే పాటిస్తాను. నరోత్తమ్ జోషి, ఏ గురువులు మనకు దారి చూపిస్తారు? వాళ్లను పొరపాటున కూడా తోసేయడం పాపం. ఏ సంఘంలోనైనా పాపమే, ఏ ధర్మంలోనైనా పాపమే, ఏ జాతిలోనైనా పాపమే. ఇదిగో చూడు, ఇక్కడ కూడా భీమరావు వచ్చేశాడు తన ఉపన్యాసం ఇవ్వడానికి. ప్రభాకర్, మూర్ఖులతో మాట్లాడకూడదు. పదండి. గురుగారు, మీరు బానే ఉన్నారా? నీ గురించి నువ్వు నాకు తెలియని విషయం ఏదైనా నువ్వు నాకు చెప్పేంత వరకు, అంతవరకు నేను నీకు చదువు చెప్పను. అప్పటి వరకు నా తరగతిలోకి రావద్దు. మిగతా పిల్లల సిలబస్ను నేను బయటే కంప్లీట్ చేస్తాను. నువ్వు నీ సంగతి చూసుకో. ఒక్క విషయం జాగ్రత్తగా విను, నువ్వు కావాలంటే ఎన్ని నాటకాలైనా ఆడు, నా మీద ఎలాంటి ప్రభావం పడదు.
నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తాకాను, కానీ నా దగ్గర మరో ఉపాయం ఏదీ లేదు. నన్ను క్షమించి భీమరావు. నేను ఎప్పుడూ వాళ్ళకే తోడున్నాను. ఇక వాళ్ళే నన్ను పడగొట్టాలనుకున్నారు. చివరికి నువ్వే వచ్చి నన్ను పట్టుకున్నావు. నన్ను క్షమించు. లేదు సార్, మీరు క్షమాపణ చెప్పకండి. ఒక గురువు అయ్యుండి క్షమాపణ చెప్పడం సరైందనిపించడం లేదు. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా గురువుల మూలంగానే కదా. కావాలంటే వాళ్ళు అంబేద్కర్ గురువుగారు కావచ్చు, కేలుష్కర్ గురువుగారు కావచ్చు, లేదా మీరు మన కాలేజ్లోని గురువులు కావచ్చు. ఒక గురువు తన శిష్యునికి తన ఉజ్వల భవిష్యత్తు కోసం ఎప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. తన కోసం మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ నేను ఎప్పుడూ నీ మార్గంలో ఇబ్బందుల్నే సృష్టించాను. నా వల్ల ఎలాంటి తప్పు జరిగిందంటే క్షమాపణ చెప్పకుండా దీనికి తగిన ప్రాయశ్చిత్తం లేదు భీమరావు. సార్, ఒకవేళ మీకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఉంటే నాకు కేవలం ఒక మాట ఇవ్వండి. ఇక ముందు ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి చదువుకోవడానికి వస్తే తనకు మీరు చదువు చెప్పకుండా అస్సలుండరు అని. మాటిస్తున్నాను భీమరావు, ఎప్పుడు ఎవరికి చదువు చెప్పడానికి నిరాకరించను. నువ్వు బాగా చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి వ్యక్తి నీ పక్కన కూర్చోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను తాకి గర్వంగా అనుభూతి చెందాలి. ఏమనిపిస్తుంది? ముగ్గురు నలుగురు గురువులను నీతో పాటు కలుపుకుంటే సామాజిక వ్యవస్థ మారిపోతుందనా? అలాగే సమాజంలోని నియమాలు మారిపోతాయనా? మూర్ఖుడా! నరోత్తం గారు, నేను ఎప్పటి నుంచో మీకోసమే వెతుకుతున్నాను. ఏమైంది వినయ్ గారు? చూడండి, మా పని మొత్తం పూర్తయిపోయింది. మాకెంతమంది కూలీలు వాళ్ళను బాలా ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు వాళ్ళని ఓడలో రవాణా చేయించడం మాత్రమే మిగిలింది. కానీ దానికోసం ఆ కూలీలందరూ ప్రభుత్వ అగ్రిమెంట్ చేయించడం కూడా మిగిలింది. అయితే అగ్రిమెంట్ చేయించండి. వాళ్ళందరినీ, చిన్న జాతికి చెందిన వాళ్ళందరినీ అగ్రిమెంట్ కూలీలుగా మార్చేసి తీసుకొని వెళ్ళిపోండి. ఆ తర్వాత నేను ఆ భీమరావును మట్టిలో కలిపేస్తాను. మీరేం కంగారు పడకండి. ఇవి కూలీలందరి అగ్రిమెంట్ కాపీలు. మీరు ఆ కూలీలందరితో వేలిముద్రలు వేయించి ఇవ్వండి. రేపటికల్లా మొత్తం పూర్తవుతుంది. సరే, నేను బయలుదేరుతాను. లక్ష్మి, మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. రేపే మనందరం విదేశాలకు వెళ్ళడానికి కాగితాలు తయారవుతాయి. అంతకుముందే మనం ఆనందని ఇక్కడికి బొంబాయికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే నేను ఆయన దగ్గరికి ఇప్పుడే వెళ్ళాల్సి ఉంటుంది. నేను కూడా తోడొస్తాను. బహుశా నువ్వు ఒక్కదానివే చెప్తే వాడు అర్థం చేసుకోకపోవచ్చు. నేను గట్టిగా చెప్పానంటే అర్థం చేసుకుంటాడు. కానీ మనం ఇప్పుడే బయలుదేరాల్సి ఉంటుంది. సరే, పద మరి, లేదంటే ఆలస్యం అయిపోతుంది. లక్ష్మి బాలాతో కలిసి ఎక్కడికి వెళ్తుంది? వదినా, ఈ భీమ్ ఇంకా రమలకి ఏదైనా సరైన విరుగుడు ఆలోచించొచ్చు కదా. అత్తయ్య, నేను లక్ష్మి అక్క పని కోసం వెళ్తున్నాం. ఏ ఆగో రామా, నువ్వు పని వెతుక్కోవడానికి ఎందుకు వెళ్తున్నావు? పెద్దమ్మా, ఇప్పుడు మీరు పొద్దునే మొదలు పెట్టకండి. అదేంటి, నేనన్నది నిజమే కదా. చూడు, నీ గెలుపు ఎదురుగా
భీమ్కు ఏ స్తోమత మిగులుందని లేదు కదా. తను నువ్వు కోరుకున్న దాన్ని చెయ్యక తప్పదు. చూడు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు భీమ్కు చెప్పు, తను దేశంలో ఒక గొప్ప వ్యక్తి కావాలని, అలాగే చట్టం నియమాలు స్వయంగా తనే ఏర్పాటు చేయాలని. దాంతో నీకెలాంటి ఇబ్బంది కలగదు కదా. ఏమంటావ్? అవునదినా, నువ్వు పని వెతుక్కోవాల్సిన అవసరం కూడా రాదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు తనతో ఎలాగైనా చదువు మానిపించు. నువ్వు నీ పంతం పట్టి కూర్చో, నీ పంతాన్ని నెరవేర్చుకుంటూ ఉండు కదా. ఆయన నువ్వు చాలా తెలివైన దానివి. భర్తని ఎలా వశం చేసుకోవాలో అదెవరైనా నిన్ను చూసే నేర్చుకోవాలి. అవును జీజాబాయ్, నువ్వు నీ కోడల్ని చూసి కొంచెం కొంచెం నేర్చుకో. నువ్వు పంతం పట్టి నీ భర్తను నీ వశం చేసుకునుంటే ఈ రోజు ఇలాంటిది ఒకటి చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మీరు చెప్పింది నిజమే వదినా. రమా రమా, నాకు కూడా నేర్పించొచ్చు కదా భర్తను ఎలా వశం చేసుకోవాలో. నువ్వు ఏం చెప్పినా సరే భీమ్ వింటూ ఉంటాడు. నీకు తెలుసు కదా, మీ మామయ్య నా మాట ఒక్కటి కూడా విననే వినరు. ఎలా వశం చేసుకోవాలో నాకు కూడా నేర్పించొచ్చు కదా. పని పాట ఎప్పుడూ ఉండేదేలే, నేర్పిస్తావు కదా. అదేంటి రమా, రమా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళిద్దరూ అన్నది నిజమే కదా. రమా, నిన్న నువ్వు భీమ్ దగ్గరికి ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళావు కదా, అందులో భీమ్ పాలు తాగాడు. ఇక ఆ సమయంలో నువ్వు భీమ్కి ఏం చెప్పావో ఒకసారి గుర్తు చేసుకో. మీరెప్పుడైనా పాలు తాగి గ్లాస్ వదిలేసి వెళ్ళినప్పుడు దాన్ని తీసేటప్పుడు నేను గర్వంగా భావిస్తుంటాను, ఈ గ్లాసులో భీమ్రావ్ అంబేద్కర్ పాలు తాగాడని. ఏంటంటే తల్లి, ఎన్నోసార్లు ఒత్తిడి బొగ్గును కూడా వజ్రంలా మార్చేస్తుంది. ఇక ఒక భర్తను భార్య కంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోగలరు? ఎలా అయితే ఈ రోజు దాకా నేను భీమ్ను ప్రపంచానికి భిన్నంగా తయారు చేయాలని ప్రయత్నించాను, అలాగే నువ్వు కూడా భీమ్ను ప్రపంచానికి భిన్నంగా తయారు చేయడానికి ప్రయత్నించు. ఎలా అంటే జీజాబాయ్ ఇంకా సగుణాబాయ్ చెప్పినట్టుగా భీమ్ చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, వాడు పెద్దయ్యాక ఒక పెద్ద పుస్తకం రాస్తాడని, అందులో అది రాస్తాడని ఇది రాస్తాడని. అన్నట్టు ఈ జీజాబాయ్ ఇంకా సగుణాబాయ్ ఏమంటున్నారు? నిన్ను సంతకం పెట్టమని, అలాగే భీమ్తో నియమాలు ఇంకా చట్టాన్ని రాయించు. అందుకే నువ్వు పంతం పట్టు. నువ్వు ఎలాంటి పంతం పట్టాలంటే నీ పట్టుదలే భీమ్కు ప్రేరణలా మారిపోవాలి. ఎవరికి తెలుసు, ఒకరోజు మన భీమ్ అలాగే తయారవుతాడేమో. ఎలా అంటే ఈ జీజాబాయి సగుణాబాయి దెప్పి పొడుస్తున్నారు చూడలా. యాడొక తల్లి, నువ్వు బయలుదేరు. రమా 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 రమా, ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది? బయట చూసొచ్చాను, బయట కూడా లేదు. ఏంటి అక్క బయట కూడా లేదా? లోపల లేదు. పని వెతుక్కోవడానికి ఇద్దరం కలిసే వెళ్దామని చెప్పింది, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది?
రమా, నేను లక్ష్మిని బాలతో పాటు వెళ్ళడం చూశాను. లక్ష్మి బాలతో పాటు ఎక్కడికి వెళ్ళింది? మావయ్య, నేను వెళ్ళి చూసొస్తాను. రామ్జీ, బాలా, లక్ష్మి ఇంకా ఆనంద్ ముగ్గురు 5 ఏళ్ల పాటు గిరిమెంట్ కూలీలుగా మారి ఇక్కడి నుంచి విదేశానికి వెళ్తారు. అయినా నీకు తెలియనే తెలియదు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.